హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలాష్ రాబ్స్లో కార్తీపు. సో ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా వినాయక చవితి చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా సింపుల్గా జరుపుకున్నాను. సో నేను చెప్పాను కదండి, నేను నిమజ్జనం, ప్లాంటేషన్ అండ్ పూజలు మొత్తం కూడా ఒక బ్లాగ్లో పెడతాను అని చెప్పేసి, ఒక వీడియోలో పెడతాను అని చెప్పేసి, సో అది ఈ వీడియోలో మెన్షన్ చేశాను. ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నా ఫర్దర్ వీడియోస్ ఏమైనా ఉంటే మీకు నోటిఫికేషన్ వచ్చేలాగా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. సో దట్ నాకు ఒక సపోర్ట్ ఉంటుంది అండ్ ఫర్దర్గా వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఈ వీడియోలో మొత్తం అంతా కూడా పెడుతున్నాను, చూసేయండి. వినాయక చవితి రోజు నా డే ఇలా స్టార్ట్ అయిపోయిందండి. సో ముందుగా సింపుల్గా అపార్ట్మెంట్ కాబట్టి చిన్నగా ఇలా ముగ్గు వేసుకున్నాను. రెగ్యులర్గా కాకుండా కొంచెం హైలైట్ చేద్దామని చెప్పేసి కలర్స్తో ఫిల్ చేసుకున్నాను. అండ్ తోరణాలు, మామిడాకులు అవన్నీ కూడా కట్టేసేసుకొని ఇలా చిన్నగా ముగ్గు వేసుకొని నెక్స్ట్ ప్రసాదాల కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మోదక్ కోసం అండి. బెల్లం అండ్ కొబ్బరి వేయించుకొని అండ్ పక్కన ఒకవైపు పులిహోర కోసం అని చెప్పి ప్రిపేర్ చేసుకున్నాను. మోదక్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. సో ఇదంతా అయిపోయిందండి. ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత అన్నీ కూడా అంటే వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు అవి కూడా చేశాను. బట్ ఏంటి అంటే పూజకి తొందరగా అయిపోతుందని అవేమీ కూడా నేను క్లిప్స్ తీసుకోలేదు. సో అవన్నీ కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాను అనమాట. సో డెకోర్ వచ్చేసి మొత్తం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తోటి ఆర్టిఫిషియల్గా చేసుకున్నాను. వెనకాల మీకు ఏదైతే కనిపిస్తుందో లైట్స్ తోటి నేను ఆల్రెడీ అది షార్ట్ వీడియోలో పెట్టాను, ఎవరికైనా కావాలి అంటే చూడండి. సో సింపుల్గా నేను డెకోర్ చేసుకున్నది అలా పెట్టుకున్నాను. అండ్ పక్కన వచ్చేసి మనకి బంతిపూలవి ఆర్టిఫిషియల్ది ఫ్లవర్ స్ట్రింగ్స్ దొరుకుతాయి కదా, సో అవే హ్యాంగ్ చేసేసుకొని ముందుగా మామిడాకులాగా కనిపించడానికి నేను ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో ఇది కూడా నేను లాంగ్ వీడియోలో మెన్షన్ చేశాను, ఎవరికైనా కావాలంటే చూడండి. సో మామిడి ఆకుల మీద ఒక ఫ్లవర్ వచ్చేలాగా ఉంది కదా, సో దాన్ని సింపుల్గా ముందుగా పెట్టేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట డెకరేషను. అండ్ వినాయకుని ప్లేస్ చేసిన తర్వాత సింపుల్గా అలా దీపాలు పెట్టేసుకొని పూజ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత అఖండ జ్యోతి కూడా వెలిగించేసుకున్నాను. సో నేను ప్రతిసారి 3 డేస్ ఉంచుతాను అనమాట. 3 డేస్ తర్వాత నేను నిమజ్జనం చేసుకున్నాను ఈ విధంగా బకెట్లో. సో ఎవరికైనా ఈ విషయం తెలుసో తెలీదో నాకైతే తెలియదండి, కానీ ఈసారి నేను ఇలా విన్నాను. ఒకవేళ మీకు నచ్చితే ఇలా పాటించండి. ఏమీ లేదండి, వినాయకుడి చెవులో అంటే నిమజ్జనం చేసే ముందు అక్షంతలు చేతిలో పట్టుకొని మనం వినాయకుడి చెవులో ఏదైనా విష్ కోరుకుంటే అది తీరుతుందంట నెక్స్ట్ ఇయర్ వరకు. సో నేను విన్నాను, ఈసారి పాటించాను. మీలో ఎవరికైనా నచ్చితే మీరు కూడా పాటించేసేయండి. సో తర్వాత వచ్చేసి నేను వినాయకుని నిమజ్జనం చేసిన తర్వాత మీకు చూపించాను కదా, బకెట్లో మొత్తం కూడా ఇట్లా మొత్తం కూడా కరిగిపోయిందనమాట. కరిగిపోయిన తర్వాత నేను అదంతా క్లీన్ చేసేసుకొని ఇలా మట్టిని పక్కకు తీసుకొని పెట్టుకున్నాను. అండ్ ముందుగా మీకు ఏవైతే ప్లాంట్స్ చూపించానో అవన్నిట్లో కూడా నేను ఏదైతే వినాయకుడు విగ్రహంలోంచి తీసానో ఆ మట్టిని కొంచెం కొంచెంగా ప్లేస్ చేసుకొని నేను చేసుకుందాం అనుకున్నాను. సో నా దగ్గర ఇలా ఒక పాట్ ఉందన్నమాట. ఆ పాట్లో నేను ఫస్ట్ ఎర్రమట్టి వేసుకున్నాను కొంత లెవెల్ వరకు. ఎందుకు అంటే డైరెక్ట్గా మనకు వినాయకుడు విగ్రహంలోంచి తీసిన మట్టి వేస్తే మెత్తగా కిందికి దిగిపోతుంది, ప్లాంట్ సరిగ్గా ఉండదన్నమాట. సో అందుకని ఫస్ట్ ఎర్రమట్టి వేసుకొని దానిపైన మనం ఏదైతే విగ్రహం నుంచి తీసుకున్నామో ఆ మట్టిని ఒక లెవెల్ వరకు వేసుకున్నాను. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా. సో చాలామంది ఇప్పట్లో అపార్ట్మెంట్లో ఉంటున్నారు కదండి. అపార్ట్మెంట్లో ప్రతిసారి మనకి ఎంత ప్లాంట్స్ పెంచుకోవాలి, ఎంత ఉండాలనుకున్నా కూడా అపార్ట్మెంట్లో కుదరదు కదా. సో అపార్ట్మెంట్లో మనకి ఇలా ఒక ఇయర్లీ వన్స్ ఇలా మనం వినాయక చవితి రోజు తెచ్చుకున్న దాంతో ఇలా పెట్టుకోవాలని ఒక థాట్ తోటైనా ఒక ఇయర్లీ వన్స్ అయినా తెచ్చుకొని పెట్టుకుంటాం కదా. సో ఇలా చేసుకోండి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒక లెవెల్ వరకు వేసేసి దాన్ని అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకున్నాను అన్నమాట. స్ప్రెడ్ చేసేసుకొని చెట్టు పెట్టేసుకొని మళ్ళీ దానిపైనుంచి ఎర్రమట్టిని వేసేసుకున్నాను. సో ఇలా కూడా నేను ఇంకొకటి చామంతి పూలు కూడా తెచ్చింది, సేమ్ అలాగే ఫస్ట్ ఒక లేయర్ కింద ఎర్రమట్టి వేసుకొని మళ్ళీ పైన వినాయకుడిని విగ్రహంలో తీసినదంతా కూడా మట్టి వేసుకొని ఎర్రమట్టి వేసుకొని ప్లేస్ చేసుకున్నాను. నేను వినాయకుడి విగ్రహంలో తీసిన మట్టి ఏది కూడా కొంచెం కూడా వేస్ట్ చేయలేదండి. ఈ 4 కొంచెం కొంచెంగా ప్లేస్ చేసేసుకొని అన్నిట్లో ఫిల్ చేసేసుకున్నాను. సో ఇది వచ్చేసి శంకు పూ చెట్టు అన్నమాట.
సో నేనైతే పెద్ద ఎక్స్పర్ట్ని కాదు గార్డెనింగ్లో, కానీ నాకు వచ్చిన విధంగా నేను ఈ విధంగా చేసుకున్నాను అనమాట. మీరు కూడా ఇలా చేసేసుకోండి. ప్రతిసారి విగ్రహం నుంచి వచ్చింది. సో ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.